దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ పేలుళ్ల ఘటనలో అనేకం జరుగుతూనే ఉన్నాయి. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అలాంటి వారికి బీమా కవరేజీ ఉండటం చాలా ముఖ్యం. పెట్రోలియం కంపెనీలు తమ ఎల్పీజీ కస్టమర్లందరికీ ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి. అది కూడా 50 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. ఎల్పీజీ వినియోగదారులు దీనికోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్రోలియం కంపెనీ స్వయంగా ఈ కవరేజీని ఉచితంగా అందిస్తుంది. ఎల్పీజీ సిలిండర్ పేలుడు ఘటన వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఎల్పీజీ వినియోగదారులు సంబంధిత పెట్రోలియం కంపెనీ నుండి పరిహారం పొందేందుకు అనుమతి ఉంటుంది. ఎల్పీజీ కస్టమర్లు వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 50 లక్షల వరకు మొత్తం పరిహారం లభిస్తుంది. ఒక కుటుంబంలోని ఒక సభ్యుడు 10 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ, పేలుడు మొదలైన వాటికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. అందుకోసం వివిధ బీమా కంపెనీలతో పెట్రోలియం కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటాయి. ఎల్పీజీ సిలిండర్ ప్రమాదం జరిగితే, ఏదైనా ఆస్తి నష్టం జరిగితే గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరణించిన సందర్భంలో ఒక వ్యక్తి 6 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. గాయం పొందితే ఒక వ్యక్తికి 2 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడు విపత్తు సంభవించినప్పుడు బీమా కంపెనీని సంప్రదించాల్సిన అవసరం లేదు. అయితే సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్కు సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు కాపీని భద్రంగా ఉంచుకోవాలి. మీరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్కు తెలియచేసిన తర్వాత సంబంధిత బీమా కంపెనీకి సమాచారం చేరుతుంది. ఆ ఏజెన్సీ ప్రతినిధులు వచ్చి విచారణ చేస్తారు. ప్రమాద ఘటన నిజమని నిర్ధారించిన తర్వాత దావా ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీసు ఫిర్యాదు కాపీ, గాయపడితే వైద్య ఖర్చుల పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం లేదా మరణిస్తే పోస్ట్ మార్టం నివేదిక, ఈ అన్ని పత్రాలను బీమా కంపెనీకి అందించాలి.